మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్ నిర్మాణం కావాలని ఎమ్మెల్యేను వాకర్ సభ్యులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి త్వరలోనే వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని జ్యోతి బాపులే పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కనిపిస్తున్న వసతులను ఎమ్మెల్యే వివేక్ విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో శానిటేషన్ సరిగ్గా లేదని, వెంటనే శానిటేషన్ చేయించాలని ఎమ్మెల్యే సిబ్బందికి సూచించారు. పాఠశాలలో నీటి వసతి, ఫ్యాన్స్ రావడం లేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే అన్ని వసతులు కల్పించేలా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అందరు యూషాప్ లో ఉన్నారు. వీళ్ళకి ఆడుకునేకి ఏమైనా ఇబ్బంది లేదు సార్, పిల్లల కొరకే సార్. వాకింగ్ ట్రాక్ కావాలంటే గ్రౌండ్కి, క్రికెట్కి, ఫుట్బాల్కి వాళ్ళకి ఇప్పటి వర్షాకాలం ఇక్కడ ఏమవుతుందంటే డ్రైనేజ్ లేక పోలీస్ స్టేషన్, మున్సిపల్ ఆఫీసు, ఎమ్మెల్యే కాలనీ ఇవన్నీ వాటర్ మా గ్రౌండ్లోకి వచ్చి ఇదంతా కొట్టబోతుంది. మా అందరి తరఫున చెన్నూరు పిల్లలందరి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. వాటర్ ట్యాంక్ మాకు మొత్తం ఇటు నుంచి వస్తున్నాయి సార్, బ్యాక్ సైడ్ నుంచి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా సార్, ఆ క్లబ్, పోలీస్ స్టేషన్, చిన్న మున్సిపల్ ఆఫీస్ మొత్తం వాటర్ ఇట్లా వస్తుంది సార్. ఒక చిన్న కెనాల్ ₹125 కోట్ల నుంచి సోమన్పల్లిలో వస్తుంది. అప్పుడు మీకు ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. టైం అయితే సరేనా? వాటర్ ఎక్కడ వస్తలేదు అంటారు, స్నానంగా వస్తుంది. ఇక్కడ ఎక్కడికి వస్తుంది?